ఎస్సీ వర్గీకరణ చేయడం చారిత్రాత్మకమని కడియం శ్రీహరి అన్నారు. అన్ని రాష్ట్రాల్లో సుప్రీంకోర్టు తీర్పును అమలు చేయాలని కోరారు. ఎస్సీ వర్గీకరణతో దేశానికి రాష్ట్రం ఆదర్శం కాబోతోందని కడియం శ్రీహరి చెప్పారు. కేంద్ర సర్వీసుల్లోనూ ఎస్సీ వర్గీకరణ అమలు చేయాలని డిమాండ్ చేశారు. దేశవ్యాప్తంగా కూడా సుప్రీంకోర్టు తీర్పును అన్ని రాష్ట్రాల్లో అమలు చేయాలని కోరుతున్నా. ఒక అపెక్స్ కోర్ట్ 7 జడ్జెస్ కాన్స్టిట్యూషనల్ బెంచ్ ఒక తీర్పు ఇచ్చిన తర్వాత దట్ బికమ్స్ లా ఆఫ్ ది ల్యాండ్. కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ తూచా తప్పకుండా సుప్రీంకోర్టు తీర్పును అమలు చేయవలసిన బాధ్యత ఉన్నది. తెలంగాణ ఒక అడుగు ముందుకు వేసి షెడ్యూల్ కులాల వర్గీకరణను సుప్రీంకోర్టు తీర్పుకు లోబడి అమలు చేస్తున్న క్రమంలో కేంద్ర ప్రభుత్వం కూడా సెంట్రల్ సర్వీసెస్లో షెడ్యూల్ కులాల వర్గీకరణ అమలు చేసే ప్రక్రియను చేపట్టాలని, అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా ఆ మేరకు ఆదేశాలు ఇవ్వాలని చెప్పి మీ ద్వారా నేను భారతీయ జనతా పార్టీ మిత్రులను కోరుతున్నాను. షెడ్యూల్ కులాల వర్గీకరణ చేసి ఒక అడుగు ముందుకు వేసి దళితుల జీవితాలలో కొత్త వెలుగులు నింపే ప్రయత్నం చేస్తున్నారు. దేశానికే రోల్ మోడల్గా నిలుస్తున్నారు. రేపు జనాభా ప్రాతిపదికన షెడ్యూల్ కులాల రిజర్వేషన్ 18%కు పెంచి దేశానికి ఆదర్శంగా మన ప్రభుత్వం, మన రేవంత్ రెడ్డి గారు నిలబడాలని చెప్పి నేను హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. దళితులందరం కూడా రేవంత్ రెడ్డి గారి వెనుక ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ వెనుక ఉన్నాం. చాలా రోజుల తర్వాత 30 సంవత్సరాల సుదీర్ఘ పోరాటం తర్వాత ఈరోజు